ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. స్వస్థత పొందిన తరువాత ఎవరెవరు ఏ ఏ కార్యాలు చేశారు అనే విషయాన్ని, కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు ధ్యానించుకుందాము. మొదటగా మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు చూసుకున్నట్టయితే, సేనాదయాలు పట్టిన వ్యక్తిని దేవుడు విడుదల స్వస్థత అనుగ్రహించిన తరువాత దేవుని వెంబడిస్తానని అడిగితే, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడ్డ చేసిన విషయాలు వారికి చెప్పు అని ఆయనతో రావద్దని సెలవిస్తాడు. అప్పుడు ఆ సేనాదయాలు పెట్టిన వ్యక్తి తన ఇంటి వారికే కాక దెక్కపోలి అన్నంతటా ఆయన మీద ప్రభువు కనికరపడి చేసినవి కార్యాలన్నిటినీ బహుగా ప్రకటించాడు. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్టయితే, పేతురత్త జ్వరంతో బాధపడుచున్నప్పుడు దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరచగానే ఆమె లేచి ప్రభువుకి అలాగే ఆయనతో కూడా ఉన్న వారందరికీ ఉపచారము చేయసాగింది. ఆ రోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఇంటి దగ్గరికి అనేకులు దయ్యాలు పట్టిన వారు, రోగులు వచ్చి స్వస్థత పొందారు. ఎలా జరిగింది ఈ కార్యం? ఆమె ఉపచారం మాత్రమే చేసి మానుకుంటే ఇలాంటి కార్యం జరిగేది కాదు. ఆమె యేసు ప్రభుకి వారితో కూడా ఆయనతో కూడా తమ ఇంటనున్న వారికి ఉపచారము చేస్తూనే తనని ఆ ఉపచారం చేసేటప్పుడు ఇంట్లోకి బయటికి తిరిగేటప్పుడు ఎవరైనా నీకు జ్వరంగా ఉంది కదా వదిన, ఎలా లేచావు అని అన్నప్పుడు ప్రభు తన మీద కనికరపడి చేసిన కార్యాన్ని, అలాగే ప్రభు యొక్క శక్తిని ఆమె ప్రకటించింది. అందువల్లే సాయంత్రానికి రోగులందరూ కూడా ఆ ఇంటి వద్దకి గుంపుకూడగలిగారు. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఒక కుష్ఠరోగిని మనం చూసుకుంటాము. ఆ కుష్ఠరోగి తనకి కుష్ఠరోగం నుండి స్వస్థపరిచిన యేసు ప్రభు యొక్క శక్తిని, ఆయన కనికరాన్ని, ఆయన దైవత్వాన్ని మరి బహుగా ప్రకటించాడు. వాస్తవానికి యేసు ప్రభు అయితే ఆయన్ని నీవు ఇంటికి వెళ్ళిపోయి ఈ విషయం గురించి ఎక్కడా చెప్పొద్దు అని ఆజ్ఞాపించినప్పటికీ కూడా దేవాతి దేవుడు తనకి చేసిన కార్యాన్ని అతను ఎక్కడా చెప్పకుండా దాచినవాడు కాదు. మరి సువార్త ప్రకటిస్తూ ఆ విషయాన్ని గురించి బహుగా ప్రకటించిన వాడిగా ఉన్నాడు. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నట్టయితే, అక్కడ దయ్యాల నుండి విడుదల పొందిన వారు, రోగాల నుండి స్వస్థత పొందిన వారు కొందరున్నారు. వారందరూ వారికి కలిగిన ఆస్తితో కూడా దేవాతి దేవునికి ఉపచారము చేసిన వారిగా ఉన్నారు. స్వస్థత పొందిన తరువాత అనేకులు కృతజ్ఞతా కూడిక పెట్టించుకొని, మంచి విందు భోజనాలు పెట్టించుకొని అంతటితో ఆదివారం మందిరాలే మానేస్తారు. అయితే ఇక్కడ బైబిల్లో కొందరు వ్యక్తుల గురించి స్వస్థత పొందిన తర్వాత వారు ఏ కార్యాలు చేశాడో దేవుడు ఘనపరిచి వారి గురించి పొందుపరిచారు. కాబట్టి స్వస్థత పొందిన తరువాత మనము కూడా ఆయన మన యందు కనికరపడి చేసిన కార్యాలన్నింటినీ అనేకులకు చెప్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అయితే స్వస్థత పొందినవాడు మరి ఎక్కువ కీడు చేసి స్వస్థపరిచిన దేవుడికే హింస కలిగేలా చేశాడు. మరి మనం ఎలాగా ఉన్నాము? ప్రైజ్ ద లార్డ్.